హాయ్ ఫ్రెండ్స్. ఇదేందో ఫ్రెండ్స్ మా అక్కకే మంచి పడుతుంది. ఊరికే నాకే సమస్య పడుతుంది. ఆ తర్వాత మధ్యలో చెప్తాను చెప్పొచ్చు కానీ కనిపిస్తుంది ఇట్లయినా నీ దగ్గరకు వస్తా కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇదేది ఫ్లిప్ ద బాటిల్ అనే గేమ్ ఆడుతున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎవరైతే ఓడిపోతారో వాడి కాళ్ళకి రబ్బర్ వేస్తా దీంతో ఇట్లా గట్టిగా లాగుతాం అనమాట. ఎవరు ఎక్కువ సార్లు ఇట్లా లాగినాం అనుకో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. నేను తమ్ముడు ఆడుతున్నాం ఈ గేమ్. ఎండ్ వరకు చూసేయండి ఎవరు విన్ అవుతారో చూడండి. ఓకే, అమ్మ వంట చేస్తుంది కాబట్టి లోపల కుక్కర్ విజిల్ అని అర్థం చేస్తుంది. తొందరగా కాదు, ఆడాలి. ఇటు కూడా ఇట్లా సైడ్ తెలుసు కదా గేమ్ రూల్స్. రెండు ఉన్నాయి గేమ్ రూల్స్ తెలుసుగా. ఇట్లా ఇట్లా పెడతాము, ఇట్లా పెట్టదు అనుకో గెలుస్తావు. ఇదేమి ఉండదు. పట్టు వేసుకో, రబ్బర్ వేసుకో కాలుకు. నేనేమో నా కాలుకు ఒక రబ్బర్ వేసుకుంటున్నా. అరే నన్నైతే చిన్న కొట్టారు నువ్వు. అట్లా కొట్టొద్దు. ఫస్ట్ స్టార్టింగ్ నువ్వే స్టార్ట్. మామకే సపోర్ట్ చూడాలి. వాడు కొట్టు మామ అంట. సరే నువ్వు మీదనే కొడతాను. సరే నెక్స్ట్ ఎలాగైనా ఓకే చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ కదా. అక్కలను కొట్టాలనే బాధ కొద్దిగా ఇలా అయినా కొడుకున్నాను కొట్టాలని ఆశ. దేవునికి అట్లుంటది. దేవునికి ఉంటుంది. ఫస్ట్ ఓడిపోయినాడు. ఓడిపోతుంది గెలిస్తే పోతాది. అలా ఉండదు. అంటే ఎక్కువ దెబ్బలు లాగుతాయి మరి. అవును, ఎవరికి ఎక్కువ ఒకటి ఆ రోజు ముందు చెప్పలే కానీ ఇద్దరు చేస్తా. ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు రోజు గెలిస్తే అవతల గెలిస్తే ఇద్దరు గుట్టని చాలా ఉంటుంది. వచ్చి తక్కువ దెబ్బలు తినచ్చు. అది ముందు చెప్పాలి రూలు. సరే ఇప్పుడు ఏది చెప్పు రూల్ ఏంటి? రూల్ ఏంటంటే ఇప్పుడు నీకు నేను కొడతా. అలా ఉండదు. ఓడిపోతే కొడతాను. ఎక్కువ దెబ్బలు లాగుతాయి. సరే అయితే నువ్వు గెలిస్తే నన్ను, నేను గెలిస్తే నిన్ను కొట్టాను. లేకపోతే రూల్ కావాలంటే నీకు ఓకే 10 వరకు 10 ఛాన్సెస్ వరకు ఇలా ఎవరు విన్ అయ్యారు. నువ్వు ఓడిపోతే నేను కొట్టాను కొడతా. నేనైతే నువ్వు ఇట్లా సగం పడ్డప్పుడు నువ్వు కొట్టు. నేను గెలిచినప్పుడు నేను నిన్ను కొట్టాలంటున్నావు అంతే. ఓకే ఓడిపోతే నేను కొడతా. ఓకే నేను ఓడిపోతే నువ్వు ఎందుకు కొడతావు? రూల్ అట్లా కావాలంటే అలా వద్దులే. నాకు అర్థమైంది. నువ్వు గెలిస్తే నన్ను కొడతా, నేను గెలిచి ఓకే స్టార్ట్. ఓడిపోయాడు ఇప్పుడు కూడా. సెకండ్ సైలెంట్ ఉంటావా లేదా పండు? బాగా ప్రిపేర్ అయింది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో మరి పట్టు కొట్టవా? మిస్ అయింది. ఫస్ట్ అబ్బా చిన్నగా ప్లీజ్. ఫస్ట్ ఇంకా చిన్న అబ్బా చిన్నగైనా కూడా దెబ్బలు సీరియస్గా చెప్పాలంటే చిన్నగైనా కూడా దెబ్బలు టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్నావా? వా సెకండ్ టైం ఇది. అబ్బా గట్టి తమ్ముడు కాబట్టి వాడు ఉంటుంది ప్రేమ. నువ్వు మహా అడగాలి అబ్బాయిల ఫేస్ న్యాచురల్ అడగకుండా న్యాచురల్ ఉంటాం. నీలా మేకప్ తీసుకుని మరి ఎటు ఇంత కూడా మేకప్ తీసుకుంటుందా? సరే ఇప్పుడు నేను నువ్వు నన్ను 2 సార్లు తిన్నావు కదా. 2 సార్లు తీసుకున్నా కాబట్టి వచ్చినా. అయితే ఉన్నాయి నాకు ఛాన్సెస్. నువ్వు ఒకటి కూడా తినలే దెబ్బలు. బతికిపోయా.
జవాని తేరి ఆమ్ పట్. నాకు అస్సలు రావట్లేదు ఒక్కటి కూడా అస్సలు. ఈసారి అయితే పెట్టి కొడతా. వద్దురా ప్లీజ్. చిన్న కొడతారు. చచ్చిపోతారా చిన్న కొడతాను అబ్బా తనీంద్రా దేవుడు ఉన్నాడు. నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు శివయ్య. అసలు ఏంటి ఒక్కటి పడట్లేదు నాకు. నువ్వు కొట్టినా నన్ను ఇంకా 7 ఉన్నాయి. అబ్బా ఇప్పుడు 10 కొట్టి దాకా వేస్తున్నాడు. అంటే ఎవరితో కలిసి 10 కంప్లీట్ అయిపోవాలి. అక్కడ గేమ్ అరే ఏంది నాకే పడుతుంది. చిన్నదే కొడతారా? చిన్నగా కొడుతుంది. నా ఇది చూడు. గట్టి కొట్టుకోండి. అది చూసా భయపడతావు. చిన్న కొట్టు. సరే ఓకే. మీ అబ్బ తవ్వుతుంది. తవ్వుతుంది. టేస్ట్ వస్తురా. గుర్తుపెట్టుకో. దేవుడా కొట్టుగా చిన్న కొట్టు పంది అయిపోయింది. నీకు నాకు కోరు. ఓకే ఒకసారి చాలేదు. అంత పోయింది. పడుతుంది. గేమ్ నువ్వు బావతో ఆడాలి. బాగా నీకు కసి కోపం ఆడాలంట. అంటే మొగుళ్ళ మీద ఎట్లా కోపం ఉంటది కాబట్టి వాళ్ళనైతే బాగా కొట్టొచ్చారట. ఒకవేళ ఆయన పడితే ఆయన పడ్డా నీకు కోపం వేసి చెప్పి మళ్ళీ ఆయనకి ఏమన్నా చెప్తున్నాడా చూడండి తమ్ముడు. ఒక వీడియో చూసిండే గేమ్ గెలిచిందని చెప్పి చెప్పుకురు వీక్కే అమ్మాయి ఒకసారి గెలిచి చెప్పుకురు వీకింది. మళ్ళీ ఇంకోసారి అవతల గెలిచినట్టు ఈమె వీక్తుంది కంటిన్యూస్గా. అన్నీ కొడతావా? తయారైతున్నారు కానీ నా ఫోన్ అబ్బా కింద పడేది ఉంటే నేను చెయ్యి ఆపిండాలి. అబ్బా టచ్ అయింది చెయ్యి. తప్పు ఏం చేయాలి? చిన్నగా వచ్చా కదా ఈ అబ్బాయి ఏడ్చినా తగ్గుతుంది. ఇది అది నువ్వు బయట చెప్పి ఎందుకు భయం? అబ్బా ఎలా అలా 10 కంప్లీట్ చేసి నువ్వు సంవత్సరం ఎన్ని డిస్టర్బెన్స్ అంటే సీరియస్ ఒక్క వీడియో చేస్తుంటే 10 చుట్టుపక్కల ఎంత కుదరదు చేసుకోని. ఒక పక్క పిల్లలు పోయింది 2 సార్లు వేసిండు వీడు. నేను మర్చిపోతే ఏం చేస్తాను అట్లా ఉండదు. మర్చిపోయాను నేను అలట్టున్నా. ఓకే ఓకే ఆడాపేయద్దు. 5 అంటే అట్లా కాదు. వాళ్ళు అనుకుంటారు మీరు చిన్న కొట్టు. నువ్వేమో నాకు గట్టి కొట్టినా నీకు ఒక్కటే కొట్టి గట్టి మూత తీసుకురాపో. నొప్పి వస్తుంది మరి ఊరికంటారు ఏమంటే నొప్పితోటి సక్కగా తీయరాదు. అబ్బా సపోర్ట్ ఇస్తున్నాను. అందరు నీకే సపోర్ట్. ఇంకేది సపోర్ట్ కొట్టబడి నాకు తీసుకొచ్చా టీయే. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. కుక్కర్ మూత వెళ్తుంది అని చెప్పి గేమ్ మధ్యలో ఆపేస్తున్నాం. తరతరాల హిస్టరీ ఉంది. అదేమో వెళ్తలేదు. పెట్టాలా? రమ్య అది ముచ్చట అన్నమాట. ఇంతమంది అరుస్తారంటే మా ఇంట్లో అబ్బా
వీడు ఒకడు పోతాడు. ఎంత మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చెప్పనా మా ఇంట్లో ఏది కాదు సరే టాపిక్. ఇప్పుడు డోస్ ఏంటంటే నేను 5 times కొట్టినా, మా అక్క 2 times కొట్టింది. అయితే 5 times చిన్న కొట్టిన ఆడ సరిపోయింది. ఈ 5 times ఈసారి గట్టి కొట్టాలని నిర్ణయించుకున్నా. మళ్ళీ దొరికే ఛాన్స్ గట్టి కొట్టకు చిన్నగా కొడతా. నమ్మొచ్చా? వెళ్ళి మంత్రాలు చదువుతున్నావా ఏంటి? సూపర్. ఎంతసేపు ఆలోచించింది కింద ఏదైతే అబ్బా కావాలి ఇందాక నీ బట్ట బాధ ఇది. అబ్బా అట్లా కొట్టొద్దురా. అని అనుకో చిన్నగా అబ్బాయిలకు తగలదు ఎందుకంటే ఇది ముదురు స్కిన్. అంత లేదు ఇది లేకపోతుందా ప్లీజ్ చచ్చిపోతా. నేను నీతో గేమ్ అట్లని కాదు గొప్ప. అబ్బా గేమ్ ఎందుకు పెట్టేవాట చూడు. ముందే ఆయన వద్దు 5 నొప్పులు ఎత్తుంది రాని చెప్తే ఆ ప్లేస్ మీడియం 6 అండ్ 2 బాచా. గేమ్ ఆడాలంటే సీరియస్ చెప్పాలంటే నీకు తెలుసా? వద్దనా ఇది నీతో ఆట ఒక థ్రిల్ నాకు. అబ్బా వద్దొద్దు నొప్పి వస్తుంది. నొప్పి వస్తుందిరా. కాకపోతే బయటకు చెప్తాను ఫ్రెండ్స్ చెప్పండి. 7 and 2 పడిచిందా అది సంబరం ఇస్తుంది. సంబరం వేస్తున్నా. అబ్బా ఇంకా 3 సార్లు ఉంది. సాయిరా ముంజు మామ ఎవరు? ఏ సాయిరామ్ అంటాడు. అబ్బా పడట్లేవు నాకు పెద్దగా రానట్టుంది అసలు ఏం. నాకు స్టార్ట్ చేసినా కానీ నిజంగా పడడం దీంట్లో నాలెడ్జ్ అసలు నాలెడ్జ్ చదువుకునేది ఏమన్నా కాదు. కాకపోతే అంటే వాడు తప్ప ఏం లేదు చదవడానికి నాలెడ్జ్ అంట. అట్లా కాదురా ఇది కొంచెం ఆడే స్కిల్స్ నాకు లేవు అని చెప్తున్నా. స్కిల్స్ లేవు సపరేట్ కూర్చోవాలి అనుకుంటా. అలా ఉండదు. గేమ్ ఆడదామంటే అలా లేదు బాగా అస్సలు లేదు. తమ్ముడితో గేమ్ ఆడాలి ఒక గేమ్ అనేసి ఇదైతే నేను స్టార్ట్ చేశాను. తమ్ముడి మీద నాకు ఎప్పటికీ పాపం లేదు. నాకు నా తమ్ముడు అంటే ప్రాణం. కోపం కాదు అబద్ధం వాళ్ళంతా వాడికి నేను అంటే ఇష్టమే కలుగుతుంది అట్లా చెప్తున్నాను. అబ్బా ఇదంతా రెడ్డిగా తట్టుంది. చిన్నగా వస్తుంది కష్టపడే అక్కడే జోక్ అది జోక్ ఏంటని నాకు ఎక్కింది 3 కావాలి. ఎంతసేపు ప్రిపేర్ అయిపో. చిన్న తోట చిన్న 8-3 అలాంటి గేమ్సే కదా థ్రిల్ ఉండేది. ఊరికే ఆడితే ఏముంటుంది పని ఉంటుందా ఏమన్నా? ఉండాలి 8 స్కోర్ చేసినాడు 10 చేసి గెలుస్తూనే ఉన్నాడు. ముగ్గు దూసుకో శివుని ఆడుతుంది నొప్పిలేసి ఏం లేదు బాగా చెప్పారు మళ్ళీ ఏమో ఇప్పుడు రబ్బర్తో కొట్టిన ముగ్గుకే రక్తం తెప్పించింది. అబ్బా ప్లీజ్ ఎన్ని 2 ఉన్నాయి కదా ఛాన్స్. ఇది ఎంత ఎన్ని అవుతుంది? 9 అబ్బా నాయనే అక్క చిన్న ఉన్నప్పుడు టీవీ రిమోట్ ఏమంటే ఇవ్వకుండా ఇక్కడ ఒక దెబ్బ ఎక్స్ట్రా వీకేది దెబ్బ కొడుకు సాధించుకుంటుంది ఈ దెబ్బతో. మరి ఊకైతుందా నాకు ఒకటరా గేమ్ పెట్టుకుంది తెలుసుకుంటుంది దెబ్బలు. ఏం కాదు లేరా అదొక సరదా. 9 మనమేమన్నా ఒకరికొకరు చంపుకుంటున్నామే. అబ్బా ఇదిగో నొప్పి చంపిన ఒక దెబ్బతో తగ్గిపోతుంది. ఈ నొప్పితో అమ్మ లాస్ట్ అవుతుంది. 10 కొట్టాలి. లాస్ట్ అని చెప్పేసి గట్టి కొట్టుకోలేవు. అది భయమిస్తే చెయ్యి ఆగిపోయింది గట్టి కొట్టాలి. ఇద్దరితో గేమ్ సమర్పయామి ఇందాక నుంచి కింద బాటిల్
పెద్ద బాటిల్ అంటుంది ఏదో అని పెద్ద బాటిల్ అన్నమాట. లాస్ట్ కు థమ్స్ అప్ బాటిల్ తో కింద బాటిల్ ఆడితే సాయి గారే విన్ అయ్యిండు. అబ్బా. కొంచెం 3 దెబ్బలైనా బాగా తాకినప్పుడు దీనికి ఏం తాకిందో తెలుసలే కానీ అబ్బా తగిలింది ఫ్రెండ్స్, సీరియస్ గా తగిలింది. ఎందుకంటే మన గేమ్ జెన్యూన్ గా ఆడాలని ఆడినాం. చాలా అయితే చాలా బాగా అనిపించింది. డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మా ఎవరు ఉన్నారు కదా ఇక వీడియో చేస్తే ప్రతిసారి షేర్ కొడతారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ అమ్మయ్య చేసి సపోర్ట్ చేయండి. దేవుడు ఉన్నాడేమో 18 వచ్చి అబ్బో పద్దెనిమిది